దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నంబర్ 62. చివరికి నడిచి ఆఫీస్కి వెళ్తున్న పల్లవి, కోపంతో తన కోసం ఎదురు చూస్తున్న కార్తీక్. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. వాట్? ఫైల్ పల్లవి దగ్గర ఉందా? ఇప్పుడు నేను స్టాఫ్కి మీటింగ్ పెట్టాలి కదా, తను ఇంకా రాలేదేంటి అని కార్తీక్ మేనేజర్ అనంత్ మీద సీరియస్ అవుతాడు. అది సార్, రోజు మేడం మీతోనే వస్తారు కదా, మరి ఇంకా ఎందుకు రాలేదో మీకే తెలియాలి సార్ అంటాడు అనంత్. తనని ఆటోలో రమ్మని చెప్పి నేను వచ్చాను, అయినా తను ఈ టైంకి ఆఫీస్కి రావాలి కదా, ఎక్కడ ఉందో ఒకసారి ఫోన్ చేయి అని కోపంగా చెప్తాడు. అలాగే సార్ అని చెప్పి అనంత్ పల్లవికి ఫోన్ చేస్తుంటాడు. పల్లవి బస్ కోసం వెయిట్ చేస్తూ ఆ కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఎక్కడున్నారు మేడం? ఫైల్ మీ దగ్గర ఉండేసరికి సార్కి ఇక్కడ మీటింగ్ పెట్టడానికి లేట్ అవుతుంది అంటాడు అనంత్. ఈరోజు క్యాబ్స్ ఆటోలు బంద్ అంట, బస్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటుంది పల్లవి. ఆ విషయం పైకి చెప్పకుండా సరే మేడం, త్వరగా రావటానికి చూడండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఏమంటుంది అని అడుగుతాడు కార్తీక్ అదే కోపంతో. బయలుదేరిందంట సార్, వస్తున్నానని చెప్పారు అంటాడు అనంత్. ఛ, ఇంత లేట్ ఏంటి అని కార్తీక్ చిరాకు పడుతుంటాడు. ఇక్కడ పల్లవి బస్ కోసం చూస్తున్నా కూడా అన్నీ ఫుల్ అయి వెళ్తుంటాయి. అయ్యో, ఇప్పుడు ఎలా? నేను లేట్ చేసే కొద్దీ సార్ నన్ను ఇంకా తిడతారు. ఇక్కడి నుంచి ఆఫీస్కి 6 కిలోమీటర్లు, ఇలా వెయిట్ చేసే బదులు నడిచి వెళ్తుంటాను. మధ్యలో ఏదైనా బస్సు వస్తే అప్పుడు ఎక్కొచ్చు అని అనుకుని టెన్షన్ పడుతూ నడక మొదలు పెడుతుంది. పల్లవి మీద చిటపటలాడుతున్న కార్తీక్ని చూసి, నాకు తెలిసి మేడం అప్పుడే బయలుదేరారు అంటే ఇప్పటి వరకు రావాలి కదా సార్, ఒకవేళ వాళ్ళ పుట్టింటికి ఏమైనా వెళ్ళిందేమో సార్, అందుకే లేటుగా వస్తున్నారేమో అంటూ ఎక్కిస్తాడు అనంత్. కావచ్చు, లేకపోతే ఆఫీస్కి ఎప్పుడో వచ్చేది. పల్లవి మళ్ళీ మొదటికే వస్తుంది, ఆఫీస్ వర్క్లో బాధ్యతగా ఉండదని మళ్ళీ నిరూపించుకుంటుంది అంటాడు కార్తీక్. అంటే సార్, పెళ్ళైన ఆడపిల్లలకి పుట్టింటి మీద ధ్యాస ఉంటుందిలే సార్, ఈ విషయం గురించి మళ్ళీ మేడంని ఏమీ అనకండి అంటూ అనంత్ మంచితనం నటిస్తుంటాడు. ఛ, ఆ ఫైల్ నేను తీసుకొచ్చుకున్న పోయేది అని కార్తీక్ తన కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇక్కడ పల్లవికి ఏ వెహికల్స్ దొరకటం లేదు. చెమటలు పట్టిన ముఖాన్ని తుడుచుకుంటూ ఫాస్ట్గా నడుస్తూ వస్తుంటుంది. మీటింగ్ ఉందని స్టాఫ్కి ముందుగానే ఇన్ఫామ్ చేసేసరికి ఫైల్ పల్లవి దగ్గర ఉందని, పల్లవి ఇంకా రాకపోవడంతో మీటింగ్ లేట్ అవుతుందని లక్ష్మి, లతతో సహా మిగతా స్టాఫ్ అందరికీ తెలుస్తుంది. అయ్యో పల్లవి, ఇలా లేటుగా వచ్చి సార్తో తిట్లు తింటుందా ఏంటి అంటుంది లక్ష్మి. నాకు అదే అనిపిస్తుంది. పాపం పల్లవి, తనకి జ్వరం వచ్చింది, సార్ ఇంటి దగ్గర ఉండి తనని కేర్గా చూసుకున్నారని మనం సంతోషపడ్డాం, అంతలోనే మళ్ళీ సార్కి తన మీద కోపం వచ్చేలా చేసుకుంటుంది అంటుంది లత స్నేహితురాల గురించి బాధపడుతూనే. ఇక్కడ పల్లవి దాదాపు సగం దూరం నడుస్తుంది, కానీ ఏ వెహికల్స్ ఆగటం లేదు. మరోపక్క అనంత్ ద్వారా ఫోన్లో ఈ విషయం తెలుసుకున్న ముకుంద్ సంతోషపడుతూ, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ప్రతి విషయం నాకు చేరవేస్తుండు అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆ ఫోన్లో కార్తీక్తో కలిసి దిగిన పల్లవి ఫోటో చూస్తూ కన్నింగ్ స్మైల్ ఇస్తుంటాడు. కార్తీక్ తన మీద చిటపటలాడుతూనే చేతి వాచ్ చూసుకుంటూ తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా మరో గంటకి పల్లవి ఆతృతగా ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంది. పల్లవి కోసం ఎదురు చూస్తున్న స్టాఫ్ అందరూ తనని రావడం చూస్తారు. లక్ష్మి, లత తన దగ్గరికి వెళ్ళి, ఇవాళ మీటింగ్ ఉందని తెలిసి కూడా ఇంత లేటుగా వచ్చావేంటి? కార్తీక్ సార్ నీ మీద చాలా కోపంగా ఉన్నారంట, మేనేజర్ చెప్తున్నాడు, త్వరగా క్యాబిన్లోకి వెళ్ళు అని అంటారు. వాళ్ళ మాటలు విని ఇంకా టెన్షన్ పడుతూనే క్యాబిన్లోకి వెళ్తుంది. అసలు ఏమనుకుంటుంటాను, కొంచెం కూడా ఆఫీస్ వర్క్ మీద బాధ్యత లేకపోతే ఎలా అని ఆ కోపం అంతా కార్తీక్ అనంత్ మీద చూపిస్తుండగా, చేతిలో ఫోన్ పట్టుకుని ఉన్న అనంత్ తన వైపు చూసి, అదిగోండి సార్, మేడం వచ్చింది అని అంటాడు.
పల్లవి టెన్షన్ పడుతూనే ఫైల్ తీసుకొని దగ్గరికొస్తుంది. నీకసలు ఉద్యోగం చేయాలనుందా లేదా పల్లవి? అంటూ కార్తీక్ తన మీద విరుచుకుపడతాడు. సార్, అది నేను బస్ స్టాప్‌కొచ్చేసరికి అక్కడ ఆటోలు అని పల్లవి చెప్పబోతుండగా, అనంత్ అడ్డుపడుతూ మేడం వచ్చింది కదా సార్! ఇప్పుడు ఇంకా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? వెంటనే మీటింగ్ స్టార్ట్ చేయండి అని అంటాడు. ఛ! నిన్ను నమ్ముకుంటే నిజంగానే నా కంపెనీ నాశనం అయ్యేటట్టుగా ఉంది. ఎక్కడ దొరికావు నువ్వు నాకు? అని కార్తీక్ తనని కోపంగా తిట్టి తన దగ్గర నుంచి ఫైల్ గుంజుకున్నట్టుగా తీసుకొని ఆ క్యాబిన్ నుండి బయటికి వెళ్తాడు. అనంత్ తనని చూస్తూ ఆటోలు క్యాబులు లేవు, అందుకే మీకు లేట్ అవుతుందని కార్తీక్ సార్కి నేను చెప్పాను మేడం. కానీ సార్ అర్థం చేసుకోకుండా మీ మీద చాలా కోపంగా ఉన్నారు. మళ్ళీ మీరు కారణాలు చెప్పి సార్కి ఇంకా కోపం తెప్పించుకోండి మేడం అని అంటాడు. పల్లవి కళ్ళలో కన్నీటి పొరలు తేలుతుంటాయి. అప్పటి వరకు లైవ్లో ఆ వీడియో చూసిన ముకుంద్ సంతోషపడుతూ, కార్తీక్తో తిట్లు తిన్న నీ ఫేస్ ఇప్పుడు భలే ఉంది పల్లవి. ఇక మీ మధ్య ఈ డిస్టెన్స్ పెరుగుతూనే రావాలి కానీ తరగకూడదు అని అనుకుంటాడు. కొద్దిసేపటికి మేనేజర్తో పాటు పల్లవి కూడా ఆ మీటింగ్కి అటెండ్ అవుతుంది. పల్లవి మీద అదే కోపంతో కార్తీక్ మీటింగ్లో మాట్లాడుతుంటాడు. కొద్దిసేపటికి మీటింగ్ అయిపోయి కార్తీక్ క్యాబిన్లోకి చేరుకుంటాడు. ఛ! మీటింగ్ లేట్ అయ్యేసరికి ఇవాళ షెడ్యూల్ అంతా తారుమారైంది అని అనుకుంటాడు. మరికొన్ని సెకండ్స్కి పల్లవి కాస్త భయపడుతూనే క్యాబిన్లోకి వస్తుంది. కార్తీక్ అదే కోపంతో తనని చూస్తుంటాడు. సారీ సార్, నేను లేటుగా రావటం వల్లే ఇదంతా జరిగింది. మీకు ఫైల్ నేను ముందే ఇవ్వాల్సింది, కానీ మర్చిపోయాను. మిస్టేక్ నాదే, క్షమించండి అని రిక్వెస్ట్గా అంటుంది. ఆఫీస్ వర్క్లో మిస్టేక్ చేయడం నీకు అలవాటే కదా పల్లవి, ఇదేమీ కొత్త కాదు కదా అని అంటాడు అదే కోపంతో. లేదు సార్, ఈ మధ్య నేను అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాను, కానీ ఈరోజు అని మాట్లాడబోతుండగా, ఇక అయిపోయిన విషయం గురించి డిస్కషన్ చేసి ఇంకా టైం వేస్ట్ చేయకు అని చెప్పి తనకి ఒక ఫైల్ ఇచ్చి, ఇది ముకుంద్ పంపించిన న్యూ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్. ఇది డేటా చేసి ఈ ఫైల్ తిరిగి ముకుంద్కి పంపించాలి. ముందు ఈ డీటెయిల్స్ అన్నీ డేటా చెయ్యి అని అంటాడు. సరే సార్ అని చెప్పి ఆ ఫైల్ తీసుకుని వెళ్ళి కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తుంది. కార్తీక్ కూడా తన మీద కోపంతోనే ఉండి వర్క్ చూసుకుంటాడు. ఇలా వర్క్ చూసుకుంటూనే మైనా అడిగిన ప్రశ్నని గుర్తు తెచ్చుకుంటాడు. పెళ్లికి ముందు మైనాతో ఉన్న జ్ఞాపకాలు, మైనా అడిగిన క్వశ్చన్ మార్చి మార్చి తలుచుకుంటూ డిస్టర్బెన్స్తో తల పట్టుకుంటాడు. ఇలా కొన్ని క్షణాలు అదే విషయాల గురించి ఆలోచించి పల్లవి వైపు చూస్తాడు. పల్లవి పూర్తిగా వర్క్లో మునిగిపోయి ఉంటుంది. కార్తీక్ అలా డిస్టర్బ్ అవుతూనే, మైనా నా మీద కోప్పట్టంలో అర్థం ఉంది. నిజంగానే పల్లవిని నేనిప్పుడు ఐ హేట్ అని తిట్టడం లేదు. నేను తెలియకుండానే పల్లవి మనసుకి దగ్గర అవుతున్నానేమో అనిపిస్తుంది. నో, అది ఎప్పటికీ జరగకూడదు. నేను ఎప్పటికైనా మైనాని పెళ్లి చేసుకోవాల్సిన వాడిని. పల్లవి నాకు ఎప్పటికీ పరాయిదే అని మనసుకి గట్టిగా చెప్పుకుంటాడు. అలా ఇద్దరికీ టైం గడిచి లంచ్ అవర్ అవుతుంది. పల్లవి ఫైల్ క్లోజ్ చేసి కార్తీక్ వైపు చూసేసరికి కార్తీక్ ఇంకా అదే ఆలోచనలో ఉంటాడు. పల్లవి లేచి దగ్గరికొచ్చి, సార్ లంచ్ చేద్దామా అని అడుగుతుంది. అది నాకు తినాలనిపించడం లేదు, నువ్వు వెళ్ళి చెయ్యి అని అంటాడు. అదేంటి సార్, టైంకి తినాలి కదా అంటుంది పల్లవి. చెప్పింది చేయి పల్లవి అని గట్టిగా కసురుతాడు. దాంతో తను బెదిరిపోతుంది. నువ్వు వెళ్ళి తినేసిరా, అది కూడా మన పర్సనల్ లంచ్ రూమ్లో కాదు, ఎప్పట్లాగా లక్ష్మి వాళ్ళతో తినేసిరా అని అంటాడు అదే కోపంతో. కార్తీక్ నిర్ణయాలు అలా మారిపోతూ ఉంటుంటే పల్లవి అర్థం కానట్టుగా చూస్తుంటుంది. చెప్పింది అర్థమైందా అని అడుగుతాడు. సరే సార్ అని భయంగానే చెప్పి అక్కడ ఉన్న 2 లంచ్ క్యారియర్ బాక్సుల నుంచి తన లంచ్ తీసుకుని క్యాబిన్ నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మి, లత లంచ్ ప్యాక్ ఓపెన్ చేస్తుండగా పల్లవి అక్కడికి వస్తుంది. ఇదేంటి పల్లవి, ఇక్కడికి వచ్చావు? రోజు సార్తో తింటావు కదా అని అడుగుతుంది లక్ష్మి. అది ఈ రోజు నుంచి నేను మళ్ళీ ఇక్కడే తింటాను
అని చెప్పి పల్లవి కూర్చుంటుంది. ఇద్దరి మధ్య మళ్ళీ ఏదో అయింది అని లతకి, లక్ష్మికి అర్థమవుతుంది. తను బాధపడుతుందని తెలిసి లత, లక్ష్మి కూడా ఇక తన్ని కదిలించలేకపోతుంటారు. పల్లవి ఏదో అటు ఇటుగా కొంత భోజనం తిని లంచ్ ప్యాక్ క్లోజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్యాబిన్లోకి వెళ్ళేసరికి కార్తీక్ ఆఫీస్ వర్క్ చూసుకుంటూ కనిపిస్తుంటాడు. మళ్ళీ మాట్లాడే ధైర్యం చేయలేక వచ్చి సీట్లో కూర్చుంటుంది. తన పని తను చూసుకుంటుంది. ఇద్దరి మధ్య మాటలు లేవు. ఆ క్యాబిన్ పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. అప్పుడప్పుడు ఏదో ఒక అవసరం ఉందనే వంకతో అనంత్ ఆ క్యాబిన్లోకి వస్తూ వాళ్ళిద్దరినీ గమనిస్తూ వెళ్తుంటాడు. ఎప్పటికప్పుడు ముకుంద్ కూడా ఈ ఇద్దరి గురించి కనుక్కోవడం కోసం అనంత్కి ఫోన్ చేస్తుంటాడు. అనంత్ చెప్పేది విని వాడు సంతోషపడుతుంటాడు. అలా సాయంత్రం 5 గంటలకి ఆఫీస్ టైం అయిపోతుంది. పల్లవి కంటే ముందే కార్తీక్ క్యాబిన్ నుండి వెళ్ళిపోతాడు. పల్లవి అవి ఇవి సర్దుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేసరికి అప్పటికే కార్తీక్ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటాడు. పల్లవి వెళ్తున్న కారు వైపు చూస్తూ, ఇప్పుడు కూడా నేను నడిచే వెళ్ళాలా అని అనుకుంటూ ఉండగా ఈలోపుగా లక్ష్మి, లత బయటకొస్తారు. కార్తీక్ తన్ని వదిలేసి కారులో వెళ్ళిపోవడం చూస్తారు. లతకి, లక్ష్మికి సీన్ అర్థమవుతుంది. ఓ పక్కగా ఉండి అదంతా చూస్తున్న అనంత్కి కూడా సీన్ అర్థమవుతుంది. ఎందుకు ఏంటి అని లక్ష్మి కూడా అడగకుండా, పల్లవిని నీ స్కూటీ మీద వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయలత, కాసేపట్లో మా హస్బెండ్ వస్తాడు కదా, నేను వెళ్ళిపోతాను అని అంటుంది లక్ష్మి. ఎందుకులే లక్ష్మి, నేను వెళ్తానులే అని పల్లవి చెప్తుంటే, మాట్లాడకుండా రా అని చెప్పి లత తను చేయి పట్టుకొని స్కూటీ మీద కూర్చోబెట్టుకొని వెళ్తుంటుంది. లత డ్రైవ్ చేస్తూ, నువ్విలా మెత్తగా ఉంటే సరిపోదు పల్లవి, కార్తీక్ సార్ నీ భర్త మీద నీకు అథారిటీ ఉంటుంది అని లత చెప్తున్నా కూడా పల్లవి ఆ మాటలేవి ఎక్కించుకోవడం లేదు. కొద్దిసేపటికి వాళ్ళ ఇంటి ముందు లత తన్ని డ్రాప్ చేసి, నేను చెప్పినవి నీకేమైనా ఎక్కాయా అని అడుగుతుంది. పల్లవి చిన్న నవ్వు నవ్వి, ఇప్పటికే లేట్ అయింది, మీ ఇంటి దగ్గర నీ కోసం ఎదురు చూస్తుంటారు, వెళ్ళు అని అంటుంది. చెప్పిన వినకపోతే నీ కర్మ అని లత స్నేహితురాల మీద అభిమానంతో కోపంగా తిట్టి వెళ్ళిపోతుంది. పల్లవి తన అభిమానానికి బాధగా నవ్వుకొని లోపలికి వస్తుంటే పక్కన ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు పల్లవిని ఒక విధంగా చూస్తూ ఏదో గుసగుసలాడుకుంటూ ఉంటారు. సంసారాలు కూల్చడానికి కొంతమంది ఆడవాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఇలాంటి విషయాల్లో ఇంటి ఇల్లాలే జాగ్రత్తగా ఉండాలి, మొగుణ్ణి కనిపెట్టుకుంటూ ఉండాలి అని గుసగుసగా చెప్పుకుంటారు. తనను చూసి వాళ్ళు ఏదో అనుకుంటున్నారని అర్థమవుతుంది, కానీ వాళ్ళ మాటలు క్లియర్గా వినపడవు. ఏంటి అలా చూస్తున్నారు, ఏదో అనుకుంటున్నారేంటి అని అనుకొని పల్లవి లోపలికి వెళ్ళేసరికి కార్తీక్, మైనా ఎదురెదురుగా సోఫాలో కూర్చొని మాట్లాడుకోవడం కనిపిస్తుంది. ఇద్దరు వచ్చిన తన వైపు చూస్తారు. ఇద్దరినీ ఆశ్చర్యంగా చూస్తూనే పల్లవి కూడా దగ్గరికి వస్తుంది. కూర్చో పల్లవి, నీకోసమే ఎదురు చూస్తున్నాము అంటాడు కార్తీక్. దేని గురించి ఎదురు చూస్తున్నారు సార్ అని అడుగుతుంది. కార్తీక్ చెప్తున్నాడు కదా, ముందు కూర్చో అంటుంది మైనా తనని గిట్టనట్టుగా చూస్తూ. పల్లవి ఇద్దరిని చూస్తూ మరో పక్కగా కూర్చుంటుంది. నేనేదో నీకు దగ్గర అవుతున్నానని మైనా అనుకుంటుంది, కానీ అదేమీ లేదని నీ ముందే మైనాకు చెప్పడానికి మైనాని ఇక్కడికి రమ్మన్నాను అంటాడు కార్తీక్. మైనా ఏదో గెలిచినట్టుగా తన వైపు చూస్తుంటే పల్లవి తన వైపు మామూలుగా చూస్తుంటుంది. చూడు పల్లవి, నువ్వు నాతో ఉంటున్నావు కాబట్టి నీ విషయంలో కొంచెం బాధ్యతగా ఉంటూ వస్తున్నాను. నీకు ఆరోగ్యం బాగలేకపోయినా నేను దగ్గరుండి చూసుకున్నాను. అది ఒక భర్తగా కాదు, కేవలం పరాయి వ్యక్తిగానే అని అంటాడు కార్తీక్. పల్లవి అది విని మౌనంగా ఊరుకుంటుంది. తర్వాత కార్తీక్ మైనా వైపు చూస్తూ, అలాగే మైనా, నువ్వు భయపడుతున్నట్టుగా మా మధ్య ఏమీ లేదు. పల్లవి నాకు ఎప్పటికీ పరాయిదే. నేను తనకి విడాకులు ఇవ్వడం, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది అని అంటాడు. అది విని మైనా సంతోషపడుతుంటే పల్లవి మాత్రం ఆ మాటలన్నీ మౌనంగా వింటూ ఉంటుంది. పల్లవి ఎంత మంచిదైనా కావచ్చు, కానీ ఆ మనసుకి నేను లొంగే రకాన్ని కాదు మైనా. నా మనసులో ఎప్పటికీ నువ్వే ఉంటావు
అంటాడు కార్తీక్. థ్యాంక్ యూ కార్తీక్. నువ్విలా మాట్లాడుతుంటే నా మనసులో అలుముకున్న పొరలు తొలగిపోయాయి. నాకు నిజంగా ఇప్పుడు ధైర్యంగా ఉంది. అంతకు మించిన సంతోషం కూడా ఉంది అని అంటుంది మైనా. మైనా మాటలు విని కార్తీక్ కూడా సంతోషపడుతుంటాడు. తను నార్మల్గా మాట్లాడేసరికి ఏదో పెద్ద భారం దిగినట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఈసారి మైనా పల్లవి వైపు ఓరగా చూస్తూ, కార్తీక్ గురించి అర్థమైంది కదా పల్లవి, నువ్వు ఎప్పటికీ కార్తీక్కి పరాయి దానివే. నువ్వు ఎంత మంచితనంతో కార్తీక్కి దగ్గర కావాలని వేషాలు వేసినా కార్తీక్ నాకు మాత్రమే దక్కుతాడు అని గర్వంగా చెప్తుంది. అప్పటి వరకు సహనంగా ఉన్న పల్లవి కోపంగా లేచి, వేషాలా? సార్కి దగ్గర కావడం కోసం వేషాలు వేశానా? ఏ వేషాలు వేశానో చెప్తావా మైనా అని సూటిగా చూస్తూ నిలదీస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు మైనా సమాధానం ఏంటి? ముగ్గురి మధ్య వాతావరణం వేడిగా మారనుందా? ఇద్దరికీ బుద్ధి చెప్పే విధంగా పల్లవి మాట్లాడనుందా? ఈ క్రమంలో కార్తీక్ పల్లవి మధ్య రాబోయే సన్నివేశాలేంటి? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.